హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ మనము ఈ వీడియోలో నేను బేగం బజార్ షాపింగ్కి వెళ్ళాను. సో ఆ బేగం బజార్ షాపింగ్ ఏమేమి చూశాను, ఏమేమి షాపింగ్ చేశాను, అవన్నీ విశేషాలు ఈ వీడియోలో చూద్దాము. మా ఇంటి దగ్గర నుండి అయితే డైరెక్ట్ బస్సు ఉంది మాకు. 217 ఎక్కితే డైరెక్ట్ బేగం బజార్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో అరౌండ్ 1 అవర్ 15 మినిట్స్ అలా పడుతుంది బస్సులో. బట్ ట్రాఫిక్ అది మనం ఇంకా ఏమి ఆలోచించకుండా హాయిగా వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది కాబట్టి. ఇది బేగం బజారు కుతుబ్ షాహీ రూలర్స్ ఉన్నప్పటి నుండి ఎస్టాబ్లిష్ చేశారు ఈ మార్కెట్ని, కమర్షియల్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు, అన్నీ హోల్సేల్ రేట్స్లో దొరుకుతాయి. ఇది చాలా ఫేమస్. సో ఎవరైనా కానీ ఏదన్నా బల్క్లో కానీ ఏదన్నా డిఫరెంట్ వెరైటీస్ కావాలన్నా, బల్క్లో కావాలన్నా, హోల్సేల్ రేట్స్ కావాలన్నా కానీ వాళ్ళు బేగం బజార్ వస్తారు షాపింగ్కి. ఇక్కడ ఎంటర్ అవగానే ఇప్పుడంతా బ్రాస్ ఐటమ్స్, ఇవి డెకరేటివ్ పీసెస్ లాగా బాగా పెట్టుకుంటున్నారు కదా ఇళ్లల్లో. సో అండ్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగా వాడుతున్నారు ఈ బ్రాస్ ఐటమ్స్. సో ఈ షాప్లో అయితే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో, దేవుళ్ళ స్టాచ్యూల దగ్గర నుండి రకరకాల డెకరేటివ్ పీసెస్, ఈ లైఫ్ ఆఫ్ ట్రీ అంటారు కదా, ఆ మోడల్ బాగా ఎక్కువ చాలా చోట్ల కనిపించింది, ట్రీ లాగా. సో దాని తర్వాత బ్రాస్ షాప్లో అక్కడ చూసిన తర్వాత నేను నెక్స్ట్ బేసిక్గా నాకు విరీసిరి కొన్ని రిఫరెన్స్ పిక్లు ఇచ్చి ఆ మోడల్లో వాళ్ళకి జ్యువెలరీ కొనుక్కురమ్మన్నారనమాట. సో అవి తీసుకొని ఆ మోడల్స్లో చూస్తున్నాను. ఇక్కడ అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, బేగం బజార్కి యాక్చువల్గా నేను రావటం ఇదే మొదటిసారి. ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుండి నేను హైదరాబాద్లో ఉన్నా కానీ నేను ఎప్పుడు బేగం బజార్కి రాలేదు. సరే చూద్దాము, చాలా యూట్యూబ్ వీడియోస్ చాలా వాటిల్లో బేగం బజార్ అది ఇది అంటుంటారని చెప్పేసి వచ్చాను ఇవాళ. బట్ నాకైతే కళ్ళు తిరిగినంత పని అయింది ఈ ఐటమ్స్, ఇన్ని వెరైటీస్ చూసి. చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్, ప్లస్ వెరైటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రతి మోడల్లో అసలు గోల్డ్ ఎందుకు పనికిరావు అనమాట, అంత బాగున్నాయి. అంత డీటెయిలింగ్ కానీ, డిజైన్స్ కానీ, వెరైటీ కానీ అంత బాగున్నాయి అన్నమాట. అండ్ అసలు జనాలు అయితే ఇంకా ఎంత రష్గా ఎలా ఉందంటే, ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి అన్నట్టు డౌట్ వచ్చింది నాకు. ఏ షాప్లో చూసినా కానీ అంతమంది జనాలు ఉన్నారు. ఇప్పుడు పైగా శారీస్కి తగ్గట్టుగా జ్యువెలరీ ఇవన్నీ డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్గా వేసుకుంటున్నారు కదా. ప్లస్ వెరైటీ కూడా బాగా దొరుకుతుంది, ప్లస్ అన్ని కలర్స్లో కూడా దొరుకుతున్నాయి. సో ఆ శారీకి తగ్గట్టుగా, డ్రెస్సెస్కి తగ్గట్టుగా జ్యువెలరీ కొనుక్కోవటం కూడా అది మామూలు ఈ జ్యువెలరీ బయింగ్ ఒక యాక్సెసరీ లాగా అయిపోయింది కదా. ఇంతకుముందు ఏంటి, శారీ అంటే ఏదో బొట్టు బిళ్ళలు, గాజులు ఇంతవరకే మ్యాచింగ్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏకంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఒక్కొక్క శారీకి, ఒక్కొక్క ఒకేషన్కి ఒక్కొక్క రకంగా జ్యువెలరీ వేసుకుంటున్నారు పిల్లలు. అసలు విరీసిరికి అయితే అసలు గోల్డ్ ఐటమ్స్ పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటివే 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటివే లైక్ చేస్తుంటారు వాళ్ళు, ఎందుకంటే వెరైటీగా శారీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు అని. ఇప్పుడు వీళ్ళనే కాదు, ఇప్పుడు జనరేషన్ పిల్లలు చాలామంది కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ కుందన్ టైప్ జ్యువెలరీ ఇవి అయితే చాలా బాగున్నాయి. ఇవి అయితే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, బట్ మోడల్స్ బాగున్నాయి. అండ్ ఇవి కొంచెము ఒక్కొక్క పీస్ వచ్చేసి అరౌండ్ 3,500, 4,000, ఇంకా డిజైన్స్ని బట్టి ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. కాకపోతే వీటిల్లో ఎక్కువ చోకర్ టైప్ ఉన్నాయి. సో ఇవి కూడా బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఇలాంటి చోకర్ టైప్వి తీసుకునేటప్పుడు మనము ఏం చూడాలంటే, మెడ బాగా పొడవుగా ఉన్న వాళ్ళకైతే ఇలా కొంచెం పెద్ద చోకర్స్ బాగుంటాయి. బట్ మెడ ఇదిగో నాకు చూడండి, మెడ ఎక్కువ పొడవు లేదు, నా అలాంటి వాళ్ళకైతే ఈ పెద్ద సూట్ అవ్వు. చోకర్ తీసుకున్నా కానీ చిన్న సైజు తీసుకోవాలనుకుంటా. సో అవి ట్రై చేశాను. మళ్ళీ మధ్యలో వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నాను అనమాట వీళ్ళకి, ఇలా ఉంది అలా ఉందని నేను పెట్టుకొని. అండ్ షాప్ వాళ్ళు అయితే చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మిర్రర్ పట్టుకోవటము,
ప్లస్ వీడియో కాల్, ఫోటోలు తీయమంటే తీయటము, చాలా కోఆపరేటివ్గా చాలా బాగా ఎంకరేజింగ్గా ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళ డ్యూటీనే అదనుకోండి, బట్ స్టిల్ చాలా ఓపిక్గా పేషెన్స్గా. ఇవేమో డైమండ్ రెప్లికాస్ టైప్ అనమాట. అండ్ ఇవి బ్లూ కలర్లో కూడా చాలా బాగున్నాయి. ఇవి లైట్ గ్రీన్ షేడ్, మింట్ గ్రీన్ షేడ్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, పైగా ఇంకొకటి ఏంటంటే మనకి ఇదే టైపు మనకి ఏదన్నా కలర్ చెప్పి ఆ కలర్లో కావాలంటే వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి కూడా ఇస్తున్నారు. అంటే ఒక 1 or 2 hours టైం తీసుకొని సెట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ ఈ లైన్ మొత్తం అయితే ఇంకా యాక్సెసరీస్ అనమాట. ఈ బొట్టు బిళ్ళల షాపులు అయితే అసలు ఎన్ని ఉన్నాయో, ఓన్లీ బొట్టు బిళ్ళలు, రకరకాల బొట్టు బిళ్ళలు అనమాట. సో కాకపోతే చూడండి జనాలు ఎట్లా ఉన్నారో. బొట్టు బిళ్ళల షాపులు, మళ్ళానేమో ఈ రబ్బర్ బ్యాండ్స్, స్క్రంచీస్, వీటికి ఒక షాపు, క్లిప్స్కి ఒక షాపు. ఇంకా అసలు అలా ఏ యాక్సెసరీ తీసుకున్నా కానీ ప్రతి యాక్సెసరీకి ఒక్కొక్క షాప్ ఉంది. ఎంత వెరైటీ ఉందన్నమాట. అండ్ కొంతమంది రీసేల్ పర్పస్ కోసం బల్క్లో కూడా కొనుక్కొని తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ బీడ్స్ అయితే రకరకాల బీడ్స్, ఈ జ్యువెలరీ, ఇప్పుడు జ్యువెలరీ కూడా బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా. సో ఇన్ని మోడల్స్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. ఇక్కడ బ్యాంగిల్ షాపులు అయితే అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్ సెట్స్ అయితే అసలు బ్రైడ్స్ అయితే నాకు మొత్తము ఇవాళ ఈ 1 day షాపింగ్లో దాదాపు ఒక 10 బ్రైడ్స్ దాకా కనిపించారు. బ్రైడ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళైతే శారీస్ అవన్నీ ఫోటోలు తెచ్చుకొని ఏ శారీకి ఏ సెట్ అవన్నీ చూసుకుంటున్నారు. అండ్ ఇది రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పోట్లీ బ్యాగ్స్, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో చాలామంది కొంటున్నారు. సో అలా నా సోలో బేగం బజార్ షాపింగ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ బేగం బజార్లో బేసిక్గా ఈ వస్తువు ఉంది, ఆ వస్తువు లేదు అంటానికి లేదు. అన్ని రకాల షాపులు ఉన్నాయి. గోల్డ్, సిల్వర్, బ్రాస్, క్లోత్స్, వంటగది కిచెన్కి సంబంధించిన యుటెన్సిల్స్, స్టేషనరీ, కిడ్స్ టాయ్ షాప్స్, డ్రై ఫ్రూట్స్, గ్రోసరీస్, అండ్ హోమ్, ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్స్, అండ్ డెకరేటివ్ పీసెస్, హ్యాండ్ బ్యాగ్స్. ఈ షాప్ అయితే, ఈ పర్టికులర్ షాపు మ్యారేజ్కి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవి చూడండి, బిందె, పెళ్ళప్పుడు ఉంగరాలు తీయటానికి బిందెలు వాడతారు కదా, అవి ఎంత డెకరేటివ్గా ఎలా ఉన్నాయో చూడండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి వాడటానికి ఇవన్నీ ముందే చాలా బాగా డెకరేట్ చేసి పెట్టేశారు. సో అలా తిరిగి టయర్డ్ అయిపోయి కోకోనట్ వాటర్ తాగాను మధ్యలో ఒకసారి. అండ్ ఫుడ్ కూడా ప్రాబ్లం లేదులేండి. స్వీట్ కార్న్, చాట్ అని, ఇంకా బిర్యానీస్ అని, అవన్నీ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ షాప్లో అయితే ఈ రోళ్ళు, చాటలు, అసలు ఇక్కడ చపాతీలు చేసుకునే కర్రలు చూడండి, ఎన్ని షేపులు, ఎన్ని రకరకాల సైజులు ఉన్నాయో. అండ్ ఈ బాండీలని, ఇత్తడి షాపులు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు లేదు అనటానికి లేదు. అన్ని రకాల షాపులు ఉన్నాయి ఇక్కడ. ఇత్తడి పెనం అయితే వీళ్ళు 200కే ఇస్తున్నారు. నేను మా ఇంటి దగ్గర అరౌండ్ 400 పెట్టి కొన్నాను. ఆల్మోస్ట్ హాఫ్ ద రేట్ ఉన్నాయి ఇక్కడ. డబల్ కమ్ముతారు కదా జనరల్గానే, ఇక్కడ నుండి కొనుక్కొచ్చి. సో ఫీల్ అయ్యాను నేను, అరే ఆల్మోస్ట్ నేను డబుల్ పెట్టి కొన్నాను అని. బట్ ఇక్కడికి వచ్చి తీసుకోవటం చాలా వర్త్ ఇట్ అనమాట. ఈ గిన్నెలు చూడండి, అసలు ఈ గిన్నెలు అయితే ఈ ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వాడుతుంటారు కదా, అలాంటి పెద్ద పెద్ద గిన్నెలు అనమాట. వీటిల్లో కూడా మళ్ళీ ఆ థిక్నెస్ అయితే ఇంకా పల్చగా ఉండే గిన్నెల దగ్గర నుండి చాలా థిక్నెస్ ఉండే గిన్నెల వరకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, బాగున్నాయి. చాలా ఐటమ్స్, కొత్త ఐటమ్స్ అన్నీ చూశాను ఇవాళ నేను. ఇవి గిన్నెలు అయితే చూడండి అసలు ఎలా స్టాక్ చేశారో. అండ్ చాలామంది అంటే ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవి
ఇయర్లీ ట్వైస్ అన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవుతుంటాయి కదా చాలామందికి. సో అలాంటి వాళ్ళు కూడా ఈ పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ కొనుక్కొని వెళ్తున్నారు. అండ్ తిరిగి తిరిగి మళ్ళా నాకు కొంచెము అసలు ఒక పాయింట్లో అయితే ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. అంత నడిచాను ఇవాళ ఈ బేగం బజార్లో. అండ్ ఇక్కడ చెరుకు రసం తాగుదామని ఆగాను. నేను మామూలుగా లంచ్ చేసి బయలుదేరాను ఆ రోజు. సో అందుకే నేను మధ్య మధ్యలో కోకోనట్ వాటరు, ఇదిగో ఇప్పుడు చెరుకు రసం, ఒకసారి స్వీట్ కార్న్ తిన్నాను. సో అలా ఇంకా లైట్గా ఉండే ఫుడ్సే తిన్నానులేండి, హెవీ ఫుడ్స్ ఏం తినలేదు. ఇక్కడ ఈ కప్పుల షాప్లో అయితే అసలు ఎన్ని డిజైన్స్ కప్పులు ఉన్నాయో, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని డిజైన్స్, ఇంత డిజైన్స్ కప్పులు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడటము. అండ్ రంజాన్ టైం కాబట్టి పేణి అంటారు కదా, అది పాలు బాగా మరిగించి ఆ పాలల్లో వేస్తుంటారు కదా మనకి, సేమియా టైపు, కాకపోతే సన్నగా ఉంటుంది. వాటిల్లోనే 2 రకాలు ఉన్నాయి, ఒకటి బ్రౌన్గా ఉన్నాయి, ఒకటి వైట్ కలర్లో ఉన్నాయి. ఏంటి డిఫరెన్స్ అని అడిగితే బ్రౌన్ కలర్లో ఉన్నాయేమో రోస్ట్ చేసినవి అంట, వైట్ కలర్వి రోస్ట్ చేయనివంట. సో అలా బేగం బజార్ అంతా తిరిగి తిరిగి చాలా, నాకైతే చాలా ఫన్గా కూడా అనిపించింది ఇవాళ షాపింగ్. అండ్ అలా మొత్తానికి నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ 7 దాకా, అంటే ఆల్మోస్ట్ నేను ఐ థింక్ ఒక 5 hours నడిచాను షాపుల్లో. అంటే కొన్నదైతే తక్కువే కానీ అసలు ఈ బేగం బజార్లో అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేసి కనిపించిన రోడ్లకంతా వెళ్ళిపోయి అన్నీ తిరిగి చూసి, ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదన్నా అవసరమైతే మనకి అవి ఇక్కడ ఉన్నాయి కదా అని ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేనైతే లిటరల్గా అన్ని షాపులు తిరిగాను. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే నాకు ఫన్నీగా అనిపించింది, ప్రతి షాప్ వాళ్ళు నేను వీడియో తీస్తుంటే యూట్యూబా అని, ఇది తీయండి అది తీయండి, దగ్గరకు వచ్చి తీయండి అని ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు. సో యూట్యూబర్స్ని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య ప్రతి షాపుల వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అయిపోద్ది కదా. సో అందుకని అనుకుంటా. సో దే ఆర్ హ్యాపీ అనమాట. ఎవరన్నా వచ్చి తీస్తుంటే యూట్యూబ్ అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. సో అలా మళ్ళీ నేను రిటర్న్ బస్ ఎక్కి మొత్తానికైతే ఇంటికి చేరాను. ఇంకా ఇవాళ తిరిగి తిరిగి మొత్తానికైతే నేను ఇవాళ అరౌండ్ ఒక 15,000కి కొన్నాను ఈ జ్యువెలరీ. మా అమ్మ కనుక ఇవాళ ఉన్నట్టయితే ఫుల్ తిట్టేది నన్ను ఇవన్నీ చూసి, అసలు ఎందుకు ఈ పిచ్చి కొన్నారు అని. కాకపోతే పిల్లలకి ఇంకా వెరైటీగా వేసుకోవటానికి బాగుంటాయని వాళ్ళేమో ఇవే ప్రిఫర్ చేస్తారు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. మా అమ్మ అయితే అసలు ఒప్పుకోదు ఇలాంటివి కొంటే మాత్రం. ఇవి రకరకాల ఈ బ్యాంగిల్స్, గ్రీన్, రెడ్ కలర్స్ స్టోన్స్ ఉన్నాయి. ఈ మోడల్ అయితే చూడటానికి అన్కట్ డైమండ్స్కి పర్పుల్ కలర్ కింద డ్రాప్స్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. బేబీ పింక్, పర్పుల్ షేడ్స్లో శారీస్కి ఇది చాలా బాగా సూట్ అవుతుంది ఈ షేడు. అండ్ ఇది వచ్చేసి గుట్టపూసలు ప్లస్ గ్రీన్ బీడ్స్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. ఇది మామూలుగా గ్రీన్ షేడ్ శారీస్కి అండ్ రెడ్ కలర్ శారీస్ కూడా అలాంటివి బాగుంటాయి. ఇది పోల్కీ టైప్ స్టోన్ అనమాట. ఇది ఫుల్ వైట్ చోకర్ టైప్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉందని ఇది కూడా తీసుకున్నాము. అండ్ ఇది బ్లూ అండ్ వైట్ స్టోన్స్ కాంబినేషను. బ్లూ టైప్ ఆఫ్ శారీస్ డ్రెస్సెస్కి అది బాగుంటుందని అదొకటి తీసుకున్నాము. సో అలా ఈ కొంచెం చిన్నగా ఇదేమో ఫుల్ ప్లెయిన్ కాసుల పేరు టైపు. ఇది కూడా పెట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంది, డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంది పెట్టుకుంటే. ఇది బ్యాంగిల్స్ మీదేమో లక్ష్మీదేవి బొమ్మలు వచ్చినాయి. సో ఇలా కొంచెం చిన్న షాపింగ్ చేసాము ఇవాళ మొత్తానికి. అండ్ యాక్చువల్గా ఇదైతే ఈ షాపింగ్ వర్క్ పెండింగ్ చాలా. ఇది ఇంకొకటి, ఇదేంటంటే వైట్ స్టోన్స్ కిందేమో పర్పుల్ కలర్ డ్రాప్స్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంది. ఇది కూడా బాగా పెట్టుకుంటే మెళ్ళో అయితే ఫుల్ నిండుగా బాగుంది.
ఇది కూడా నైట్ టైము ఇలాంటి జ్యువెలరీ ఏదన్నా నైట్ టైం ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది. అండ్ దానికి ఇవి మ్యాచింగ్ బ్యాంగిల్స్. సో అలా జరిగింది మా బేగంపేట్ షాపింగ్. ఇవాళ నేను టోటల్గా ఒక 12,000 స్టెప్స్ నడిచాను ఈ షాపింగ్ వల్ల. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.